You may say with me, bring back Amaravati Shilpalu. Louder. Bring back Shilpalu. Okay. May I call Mr. Anand Kuchbotla there? The story is from my book, Andhra Patham, which I want to kind of introduce, and I'm giving the thing to mic to Anand garu. ముందుగా ఒక చారిత్రాత్మక నాటకాన్ని రాసి అది కూడా పిల్లలు ప్రదర్శించే స్థాయిలో అంత చక్కగా అందించినటువంటి సాయి గారికి అభినందనలు. అయ్యా, మీరు రాసినటువంటి దానికి అక్కడ కూర్చుని చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. శాతవాహన చక్రవర్తి, నువ్వు నిజంగానే చక్రవర్తి లాగా ఉన్నావు. ఎవరికి వాళ్ళు చూస్తుంటారు, వాళ్ళు నుంచున్నటువంటి వాళ్ళ ఆంగికం కానీ వాచికం కానీ వాళ్ళకున్న కొద్ది సమయంలో ఈ పిల్లలు వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకుని, ఈ రోజుల్లో పెద్దవాళ్ళు నాటకాలు వేస్తే రికార్డు చేసుకుని చూస్తున్న రోజుల్లో వాళ్ళు మాట్లాడినటువంటి వీళ్ళందరినీ ఆశీర్వదించండి. సిలికానాంధ్ర మనబడి పిల్లలు, ఎక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలు, తెలుగు చదువుకుంటూ తెలుగు రాయటం చదవటం మాట్లాడటం నేర్చుకునేటువంటి ఈ పిల్లల యొక్క ప్రతిభ ఇలాగ ఎందరో పిల్లల్ని తయారు చేయడానికి మనబడి ఉందని చెప్తూ, చిన్నప్పటి నుంచి సామాన్యంగా చాలామందికి చరిత్ర అంటే ఆసక్తికరమైనటువంటి అంశంగా ఉండదు. హిస్టరీ చదవాలి కాబట్టి చదువుతాము, ఆ సంవత్సరంలో ఏదో రాజు పుట్టాడు, ఈ యుద్ధం జరిగింది అని శ్రీశ్రీ గారు అంటారు. ఆరాణి ప్రేమ పురాణం ఈ ముట్టడి కైన ఖర్చులు కత్తులు కైఫియతులు కాదో ఈ చరిత్ర సారం. మొట్టమొదటిసారి నాకు చరిత్ర నేను చదివినటువంటి మెట్రికులేషన్లో లెక్కల్లో 100కి 100 మార్కులు వస్తే కరెక్ట్గా 35 మార్కులతో చరిత్రలో పాస్ అయి గట్టెక్కిన నాకు సాయి పాపినేని గారు ఎప్పుడైతే మన చరిత్రలో ఉన్నటువంటి జరిగిన అంశాల్ని తీసుకుని ఆ అంశాలలో నుంచి ఒక కథాంశాన్ని తీసుకుని ఆ కథాంశాన్ని హృదయాన్ని మెదడుని కళ్ళని కట్టిపట్టేట్టుగా రాయిసినటువంటి ఆయన శైలి చూస్తే అద్భుతం అనిపిస్తుంది. వారు అనేక సంచికలలో సాక్షి పత్రికలు రాస్తూ ఉంటారు. మీరు కనుక చదవకపోతే ఇప్పుడు చదవండి. ఈ రోజున ఆంధ్రపదము అనేటువంటి ఒక పుస్తకాన్ని వారు అటువంటి శైలిలో అది చదివితే మనకి తెలియని ఎన్నో అంశాలు అవి ఎంతగా తెలుస్తాయంటే అది చదువుతుంటే విసుగు పుట్టదు, ఇంకా చదవాలి. పుస్తకం మొదలు పెడితే చివరిదాకా అయిపోయేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి కథనంతో రాయగలిగినటువంటి నాకు తెలిసిన ఏకైక రచయిత, మంచి మనిషి, దాని గురించి పరితపించేటువంటి వ్యక్తి ఈనాటి కాలంలో ఈ రాసేటువంటి దాంట్లో ఛందోబద్ధంగా కూడా పద్యాలు రాయగలరని చెప్పి నేను నాకు చూస్తే వారి గురించి తెలిసింది. ఎందుకంటే పూర్వతరం ఛందోబద్ధమైన రాయటం వేరు, ఈనాటి ప్రజల్ని ఆకట్టుకుంటూ అందులో దాన్ని కూడా సమ్మిళితం చేసినటువంటి శక్తి సాయి పాపినేని గారికి ఉంది. అయ్యా, మీరు ఇటువంటి రచనలు ఎన్నో చేసి మన చరిత్ర గురించి రేపటి